అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము. కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చెను. కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చెను. ప్రాణము సిలువను బలి చేసి మనలా విమోచించెను. ప్రాణము సిలువను బలి చేసి మనలా విమోచించెను. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము. తన రక్తధారలలో మన పాపములను కడిగి, మన రక్తధారలలో మన పాపములను కడిగి, మన కన్నులను తెరచి మనలా నింపెను జ్ఞానముతో. మన కన్నులను తెరచి మనలా నింపెను జ్ఞానముతో. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము. పాపులమైన మన మీద తన చర్య తన ప్రేమ, పాపులమైన మన మీద తన చర్య తన ప్రేమ కుమారించెను మన ప్రభువు. కృతజ్ఞత చెల్లింతుము. కుమారించెను మన ప్రభువు. కృతజ్ఞత చెల్లింతుము. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా మన రక్షకుని స్తుతించెదము. మనలను చేసెను ధన్యులుగా, మన రక్షకుని స్తుతించెదము.
మనలను చేసెను ధన్యులుగా మన దేవుని కీర్తించెదము మన దేవుని కీర్తించెదము ఆత్మ ప్రాణ అమూల్య రక్షణ పొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమాతులాను పరిశుద్ధులారా పాడెదము. ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందక మునుపు దేవుని వాక్యంలో నుండి అపోస్తులైన పౌలు కొరింథీయులకి మరి హెచ్చరిక చేస్తూ వచ్చినాడు. కొరింథీయులకి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం నుండి మనం చదువుకుంటూ వచ్చినాం. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందేవారు వివేచించకుండా, ఆలోచించకుండా, జ్ఞానము లేకుండా మన ఇష్టం వచ్చినట్లు మనం జీవించి మాట్లాడి మనకి ఇష్టం వచ్చినట్లు మనం నడిచినప్పుడు ప్రభు శరీరంలో రక్తంలో మనం పాలు పొందినప్పుడు మనం అది అయోగ్యంగా పాలు పొందితే మనం ఎంతో నష్టపోతామనే విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యంలో స్పష్టంగా అపోస్తలుడైన పౌలు దేవుని పరిశుద్ధాత్మ చేత రాయబడుతూ వచ్చింది. 29వ వచనంలో ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. కాబట్టి పాలు పొందేవాళ్ళు కొంతమంది ఇది కిచెన్ రూమ్లో తయారు చేసుకొచ్చినటువంటి రొట్టె లేకపోతే ద్రాక్షారసం లాగా ఫీల్ అయ్యి కనుక లేదా ప్రసాదం లాగా తీసుకున్నట్లయితే మనం ఏమవుతాం శిక్షావిధికి కారణం అవుతాం. తర్వాత ఏం రాయబడితే వచ్చిందంటే 30వ వచనంలో ఇందువలనే మీలో అనేకులు బలహీనలు రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. చాలామంది బలహీనలు అవుతున్నారంట, చాలామంది రోగులు అవుతామంట. కాబట్టి మనల్ని మనమే పరీక్షించుకోవాలంటాడు 31వ వచనంలో. అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదు. మనల్ని మనమే విమర్శించుకోవాలి. మరి నీకు నీవు విమర్శించుకోవాలి, నాకు నేను విమర్శించుకోవాలి. మనమందరం కూడా ఏం చేయాలి? మనం ఇతరుల గురించి కాదు కానీ బల దగ్గర మాత్రము ప్రభు యొక్క శరీరం దగ్గర, ప్రభు యొక్క రక్తం దగ్గర మనల్ని మనమే ఏం చేయాలి? విమర్శించుకోవాలన్నమాట. నీకు నీవే, నిన్ను నీవే, నన్ను నేనే కదా. బైబిల్లో రాయబడింది లోకాసు సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో చదవవసరం లేదు కానీ వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకోమన్నాడు. అంటే మనల్ని మనమే స్వస్థపరచుకోవాలి. లోకాసు సువార్త 6:42లో రాయబడింది, నీ కంట్లో దూలం పెట్టుకుని ఎదుటివాని కంట్లో ఏం చూడొద్దు? నలుసును చూడొద్దు. లోక 6:42లో రాయబడింది. అంటే మన కంట్లో ఏముంటుందంట? దూలం ఉంటుంది. ఎదుటివారి కంట్లో ఏముంటుంది? నలుసు ఉంటుంది. మన కంట్లో పెద్దది ఉంది అంటే మనం ఏమనుకుంటాం? మనం చాలా భక్తిపరులు అనుకుంటాం అన్నమాట. అందుకని మరి నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండమన్నాడు. కాబట్టి మనల్ని గురించి మనం ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రసంగి 5:7లో రాయబడింది, నీ మట్టికి నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. కాబట్టి మన మట్టుకు మనం మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. లూకాసు సువార్త 24:34లో రాయబడింది. అంటే నీ మట్టుకు నీవే ఏం కలిగి ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఇతరులను చూడటమే కాదు, మిమ్మల్ని మీరు ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. లేవికాండం 11:44లో రాయబడింది, మిమ్మల్ని మీరే ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోండి అన్నాడు. కాబట్టి మిమ్మల్ని మీరే ప్రత్యక్షపరచుకోవాలి, మనల్ని మనమే పరీక్షించుకోవాలి కదా. కాబట్టి మనల్ని మనమే పరీక్షించుకోవాలి, మనమే దేవునికి అప్పగించుకోవాలన్నమాట కదా. కాబట్టి మనకు మనమే బోధ చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం అంగీకరించి మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో మనము జ్ఞాపకం చేసుకుని ప్రభు యొక్క శరీరంలో రక్తంలో మనం పాలు పొందే బిడ్డలమై మనం కలిగి ఉండాలి. ఈ యొక్క మరి అలాంటి అనుభవంలో మనం కలిగి దేవుని బిడ్డలంగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాన్ని మనం పొందుతామన్నమాట.
మరి ఈ ఉదయకాల సమయంలో కూడా ప్రభు శరీరంలో ప్రభు యొక్క రక్తంలో మనం పాలు పొందక మునుపు దేవుడు మనతో ఒక వ్యక్తిని ఇక్కడ మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనం చదవండి. మొదటి దినవృత్తాంతములు 9:20 ఒకరు చదవండి స్పష్టంగా. ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు మునుపు వారి మీద అధికారి అయ్యుండెను, కాబట్టి యెహోవా అతనితో కూడా ఉండెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు మునుపు వారి మీద అధికారి అయ్యుండెను, యెహోవా అతనితో కూడా ఉండెను. దేవుడు మనతో ఉండాలి, దేవుడు నీతో ఉండాలి, దేవుడు నాతో ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు మునుపు వారి మీద అధికారి అయి ఉండెను, యెహోవా అతనితో కూడా ఉండెను. దేవుడు అతనితో కూడా ఉంటున్నాడంట. తను ఎక్కడికి వెళ్ళినా దేవుడు తనతో కూడా ఉంటున్నాడు. దేవుడు ఎందుకు తనతో కూడా ఉంటున్నాడు అనే వాక్యం మనం చూసినట్లయితే అతనిలో అనేకమైనటువంటి విషయాలు అక్కడ రాయబడుతూ వచ్చినాయి. అనేక విషయాలు ఫినెహాస్ అనేటువంటి బైబిల్లో మరి 3 ఫినెహాసులు ఉన్నారు. వాళ్ళ గురించి నేను చెప్పను. కానీ మనం చదువుకునేటువంటి ఫినెహాస్ ఎవరంటే అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు. చూడండి, సంఖ్యాకాండము దేవుని వాక్యంలో చూసినట్లయితే సంఖ్యాకాండములో 25వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. సంఖ్యాకాండము 25వ అధ్యాయము రాయబడుతూ వచ్చింది. ఇక్కడ ఫినెహాసు గురించి ఇక్కడ కొన్ని విషయాలను దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఫినెహాసు ఎలాంటి సందర్భాల్లో ఫినెహాసు గురించి ఇక్కడ రాయబడుతూ వచ్చిందంటే, ఫినెహాసు ఇక్కడ ఏం చేస్తూ వచ్చినాడంట, దేవుని యొక్క ప్రజలను చూడండి 7వ వచనం చదవండి. 25వ అధ్యాయం 7వ వచనం. యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అచ్చూచి సమాజంలో నుండి లేచి ఈటిని చేత పట్టుకుని పడక చోటికి ఆ ఇశ్రాయేలు ఎంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూషి పోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేల్లో నుండి తెగుళ్ళు నిలిచిపోయాను. ఇక్కడ దేవుని ప్రజలకు తెగుళ్ళు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? పోయిన వారంలో బిలాం గురించి చదువుకున్నాం. బిలాం ఇచ్చినటువంటి తప్పుడు బోధకి, బిలాం ఏం చేస్తూ వచ్చినాడంట, బిలాము విగ్రహములుగా అర్పించిన వాటిని తినట్లు జారత్వం చేయనట్లును వారికి ఏం చేస్తూ వచ్చినాడంట, బాలాకి నేర్పుతూ వచ్చినాడని ప్రకటన గ్రంథంలో రాయబడింది. అయితే అలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీలు అందరూ కూడా ఎక్కడికి వచ్చినారంట, షిత్తీములోకి వచ్చిండంట. చూడండి, మొదటి వచనం చదవండి. ఇశ్రాయేలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనములు చేసి వారు దేవతలకు ఏం చేస్తూ వచ్చినారంట, నమస్కారం చేస్తూ వచ్చినారు. మోయాబు దేశంలో షిత్తీము అనేటువంటి ఒక ప్రాంతంలో అక్కడ ఇశ్రాయేలీలు దిగినప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేస్తూ వచ్చినారంట, మోయాబు రాండ్రతో వ్యభిచారం చేస్తూ వచ్చినారంట. తర్వాత ఈ స్త్రీలు ఏం చేస్తూ వచ్చినారంట, తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కారం చేశారంట. ఎలాంటి వాళ్ళు అంటే సచ్చిన వాటికి బలర్పించినటువంటి వాటిని, సచ్చిన వాటికి బలర్పించినటువంటి వాటిని వీళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట, తింటూ వచ్చినారని 106వ కీర్తనలో రాయబడింది. అంటే చచ్చిపోయినటువంటి వారికి బలర్పించినట్లుగా దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. అంతేకాదు కీర్తనలో 106వ కీర్తనలో ఈ మాట అక్కడ రాయబడుతూ వచ్చింది. చూడండి, కీర్తన గ్రంథం 106వ కీర్తనలో 106వ కీర్తన 28వ వచనం చదవండి. మరియు సచ్చిన వారికి అర్పించిన బలి మాంసమును భుజించిరి. వారు తమ క్రియల చేత ఆయన కోపం పుట్టించగా వారిలో తెగులు రేగగా ఫినెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగుళ్ళు అయిపోయింది. ఇక్కడ మనం చూసినట్లయితే
తెగుళ్ళు ఆగిపోయినాయి. ఎందుకు తెగుళ్ళు వచ్చింది అని అంటే వీళ్ళు వ్యభిచారం చేస్తూ వచ్చినారంట. రెండోది ఏం చేస్తూ వచ్చినారు? విగ్రహారాధన చేస్తున్నారంట. ఆ స్త్రీలు వీళ్ళని పిలిచినప్పుడు వీళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారంట? విగ్రహారాధన చేస్తున్నారంట. అప్పుడు దేవునికి కోపం వచ్చింది వారి మీద. ఎందుకంటే ఇశ్రాయేలీయులు అందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు దేవుని విడిచిపెట్టేసి హిత్తిం అనేటువంటి ప్రాంతంలో మోయాబు రాండతో ఏం చేస్తున్నారంట? వ్యభిచారం చేస్తున్నారంట. తర్వాత ఆ స్త్రీలు ఏం చేస్తూ వచ్చినారంటే తమ దేవతలకు బలులు అర్పించడానికి ప్రజలు పిలిచినప్పుడు వీళ్ళు వెళ్ళి అక్కడ అర్పించినటువంటి వాటన్నిటిని కూడా వీళ్ళు తిని ఏం చేస్తూ వచ్చినారంట? ఆ దేవుళ్ళను ఆరాధిస్తూ వచ్చినారంట. అప్పుడు దేవుని యొక్క కోపం వారి మీదకి భయంకరంగా దిగుతూ వచ్చింది. అప్పుడు దేవుడు అన్నాడు, మోషేని పిలిచి సూర్యునికి ఎదురుగుండగా వాళ్ళని ఉరిదీయమన్నాడు. ఎవరైతే ఈ పాపం చేస్తున్నారో వాళ్ళని ఏం చేయమన్నాడు అంటే దేవుడు ఈ సూర్యునికి ఎదురుగుండగా వాళ్ళని ఉరిదీయమన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క కోపం వారి మీద రగులుకుందని 3వ వచనంలో రాయబడింది. అంటే సంఖ్యాకాండ 25:3 ఏం రాయబడిందంటే దేవుని యొక్క కోపం వారి మీద రగులుకుంది. దేవునికి కోపం వచ్చింది. దేవుని యొక్క కోపం వారి మీదకి రగులుకుందంట. అప్పుడు 4వ వచనం చదవండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద నుండి తొలగిపోవునని చెప్పాను. కాబట్టి మోషేతో దేవుడు అన్నాడు, మీరు కొంతమందిని తీసుకుని ఏం చేస్తామంటే యెహోవా సన్నిధికి ఎదురుగుండగా సూర్యునికి ఎదురుగుండగా వాళ్ళని ఉరిదీయమని చెప్పినాడు. అప్పుడు ప్రజలందరూ ఏం చేస్తున్నారంట? ఏడుస్తూ ఉన్నారంట. ఎందుకంటే మరి అనేక మందిని ఉరిదీస్తున్నారని చెప్పి మోషే కన్నులు 6 వచ్చింది చూడండి. ఇదిగో మోషే కన్నులు ఎదుటను ప్రత్యేక గుడారం యొక్క ద్వారం వద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క కన్నులు ఎదుటను మనం ఇక్కడ చూస్తే ప్రజలందరూ ఏడుస్తూ ఉన్నారంట. ప్రజలందరూ ఏడుస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే దేవుడు అంటున్నాడు వారిని ఉరిదీయమని చెప్తూ వచ్చినప్పుడు మోషే వారిని ఉరిదీయబోతుండగా మరి అక్కడ వాళ్ళంతా కూడా ఏడుస్తూ వస్తున్నారు. అయితే దేవుని యొక్క కోపం వారి మీదకి వచ్చింది. అయితే దేవుని యొక్క కోపం వారి మీదకి వచ్చి వారిలో ఏమొచ్చింది? తెగుళ్ళు బయలుదేరుతూ వచ్చినాయంట. తెగుళ్ళు బయలుదేరుతూ వచ్చి ఎంతమంది చనిపోయారు? 9వ వచ్చింది చూడండి. 24,000 మంది తెగుళ్ళ చేత ఏం చేస్తూ వచ్చినారంట? చనిపోతూ వచ్చినారంట. 24,000 మంది చనిపోయినారు. దేవుని యొక్క ఎప్పుడైతే మనము పాపం వైపు ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు తెగుళ్ళను పంపిస్తాడనమాట. దేవుడు ఇక్కడ ఎప్పుడు తెగుళ్ళను పంపించినాడు? ఇశ్రాయేలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేస్తున్నప్పుడు, విగ్రహాలకు అర్పించిన వాటిని తింటున్నప్పుడు అప్పుడు ఏమైంది? వారి మీదకి దేవుని యొక్క కోపం దిగి వచ్చి దేవుడు వాళ్ళ మీదకి తెగుళ్ళు పంపిస్తూ వచ్చినప్పుడు అక్కడ ఎంతమంది చనిపోయినారంట? 24,000 మంది చనిపోయినారంట తెగుళ్ళు వచ్చి. ఆ తెగుళ్ళు వచ్చి 24,000 మంది చనిపోతే అప్పుడు ఫినెహాసు ఏం చేశాడంటే ఇంతమంది చనిపోతున్నారని చెప్పి ఫినెహాసు ఏం చేశాడంటే అక్కడ పరిహారం చేసిండంట. పరిహారం అంటే శిక్ష విధించిండంట. కాబట్టి వాళ్ళిద్దరిని ఏం చేస్తూ వచ్చినాడు అంటే ఈ ప్రజలందరూ కూడా అక్కడ గందరగోళంగా ఉన్నారు. ఒక పక్కనేమో దేవుడు ఉరిదీయమంటున్నాడు. ఎవరైతే ఆ పాపంలో జీవిస్తూ వస్తున్నారో వాళ్ళందరిని ఉరిదీయమని చెప్తుంటే మరి మిగతా వాళ్ళంతా కూడా ఏడుస్తూ ఉన్నారు అనమాట. అక్కడంతా ఏడుపు, గందరగోళ పరిస్థితి. మరి దేవుని యొక్క కోపం వస్తుంది అప్పుడు. మరి అలాంటి పరిస్థితుల్లో ఒకడు ఏం చేస్తూ వచ్చినాడంటే 6 వచ్చిన చూడండి. ఇదిగో మోషే కనులు ఎదుటను ప్రత్యేక గుడారం యొక్క ద్వారం ఎదుట కూర్చుని ఏడ్చుండిన ఇశ్రాయేలుల సర్వ సమాజం యొక్క కన్నులు ఎదుటను ఇశ్రాయేల్లో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిజ్జోని స్త్రీని తోడుకుని వచ్చును. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ పరిస్థితి ఎలాగుంది? దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత వారి మీద రగులుకుంటుంది. దేవుడు అప్పటికే తెగుళ్ళు వారి మీద పంపిస్తూ వచ్చినాడు. కొంతమందిని ఉరిది చంపటం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఒకడు ఏం చేస్తున్నాడంటే ఒక మిజ్జోని స్త్రీని తీసుకుని వచ్చిండంట. అక్కడ ఉన్న పరిస్థితి చూడండి. అసలు అక్కడ ఎవరున్నారు? మోషే ఉన్నాడు అక్కడ. మోషే అంటే ఎవరు? చాలా శక్తివంతమైనటువంటి ప్రవక్త. మోషే ప్రార్థన చేస్తే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. అలాంటి మోషే ఎదుటకును, ఇశ్రాయేల్ పెద్దల ఎదుటకును, సర్వ సమాజ ఎదుటకు ఒకడు ఏం చేస్తూ వచ్చినాడంట? మిజ్జోని స్త్రీని తీసుకుని వచ్చిండంట.
అంటే వాడికి ఏమి లేదు అంటే, కొంతమంది ఉంటారు, కొంతమందికి దేవుని సేవకులంటే భయం ఉండదు, దేవుడు అంటే భయం ఉండదు, దేవుని ప్రజలంటే భయం ఉండదు, దేవుని సన్నిధి అంటే భయం ఉండదు అనమాట. ఇక్కడ కూడా చూడండి, మోషే అలాంటి వాడు, ఎంత పవర్ఫుల్ కలిగినటువంటి వాడు మోషే అంటే. మోషే ఎదుటను ఇక్కడ ఏం రాయబడింది 6వ వచనం చూడండి. మోషే కన్నుల ఎదుటను ప్రత్యేక గుడారం యొక్క ద్వారం వద్ద ఏడ్చుండిన ఇశ్రాయేలుల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేల్లో ఒకడు తన సహోదరుని వద్దకును మిద్యాను, అంటే చూడండి అసలు ఎంత ధైర్యమో చూడండి. ఒక పక్కన మోషే ఉన్నాడు, సర్వ సమాజం ఉంది, సర్వ సమాజము గందరగోళ పరిస్థితి ఉంది, అక్కడ తెగుళ్ళు వచ్చినాయి. వాడు చూడండి కొంచెమైనా భయం లేదు వాడికి. ఒక పక్కన మోషే ఉన్నాడు, ఒక పక్కన దేవుని సన్నిధి ఉంది, అక్కడ ప్రజలు ఉన్నారు, వారందరు కన్నులు ఎదుట వీడు ఏం చేస్తూ వచ్చినాడంట, మిద్యోని స్త్రీని తీసుకుని వచ్చిండంట. మిద్యోని స్త్రీని తీసుకుని వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరికి కోపం వచ్చిందంటే, ఇప్పుడు ఫినెహాసు కోపం వచ్చింది. ఫినెహాసు ఎవరంట, 7వ వచనం చూడండి. యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూసి, అంటే ఫినెహాసుకి రోషం వచ్చింది, ఫినెహాసుకి కోపం వచ్చిందంట. కోపం వచ్చి ఏం చేస్తూ వచ్చినాడు, 8వ వచనంలో, సమాజంలో నుండి లేచి ఈటిని చేత పట్టుకుని పడక చోటికి ఆ ఇశ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేల్ని ఆ స్త్రీని కడుపులో గుండా దూరిపోనట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేల్లో నుండి తెగుళ్ళు నిలిచిపోయింది. ఫినెహాసు చూస్తూ వచ్చినాడంట, ఇట్లా లాభం లేదు, వీళ్ళంతా భయం లేకుండా తయారైపోతున్నారు, ఎవడికి ఇష్టం వచ్చినాడు వాడు ప్రవర్తన చేస్తున్నాడు అని చెప్పి అహరోను మనవడును ఎలియాజరు కుమారుడు ఏం చేస్తూ వచ్చినాడంట, ఫినెహాసు ఈటి చేత పట్టుకొని ఆ పురుషుడు ఆ స్త్రీ ఉన్నటువంటి స్థలంలోనికి వెళ్ళి ఈ దారి నుంచి ఆ దారికి ఆ బల్యం ఈ దారి నుంచి ఆ దారికి పొడిస్తే బయటకు వచ్చేటట్లుగా పొడిచినాడంట. పొడిచినప్పుడు దేవుని ఆ తెగుళ్ళు ఆగిపోయినాయి అంట. ఫినెహాసు ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుని కోపాన్ని చల్లార్చినాడు అనమాట. దేవుని కోపము ఏమైపోయింది, రాకుండా ఆగిపోతూ వచ్చింది కదా. ఆ తెగుళ్ళు నిలిచిపోయేటట్లు చేస్తూ వచ్చినాడంట. అంతేకాదు 9వ వచనంలో 24,000 మంది చనిపోయినారంట. 10వ వచనం చూడండి. అప్పుడు యెహోవా మోషేకు ఎలాగూ ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనవుడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు వారి మధ్యను నేను వారవలేని దాన్ని తాను వారవలేకపోవటం వలన ఇశ్రాయేలుల మీద నుండి నా కోపం మళ్లించెను గనుక నేను వారవలేకుండియు ఇశ్రాయేలీలను నశింప చేయలేదు. ఇక్కడ మనం చూస్తే దేవుడు వారవలేకపోతున్నాడంట, ఫినెహాసు కూడా ఏం చేయలేకపోతున్నాడు, వారవటం లేదంట. దేవుడు కూడా పాపాన్ని వారవలేకపోవటం అంటే చల్లగా బతికేవాళ్ళు చక్కగా బతికేవాళ్ళని కాదు, ఎవరో హాయిగా బతుకుతుంటే అభివృద్ధి చెందేవాళ్ళని చూసి వారవటం అని అది కాదు. పాపంలో ఉన్నటువంటి వారిని వారవలేని స్థితిలో ఉన్నాడంట. దేవుడు ఏం చేస్తున్నాడు, పాపములు ఉన్నటువంటి నేను వారవలేని దాన్ని ఫినెహాసు కూడా ఏం చేయలేదంట, వారవలేదంట. కాబట్టి పాపములో ఉన్నటువంటి వ్యక్తులను ఏం చేస్తూ వచ్చినాడంట, బల్యముతో పొడిచి వేసినాడంట. కాబట్టి అప్పుడు తెగుళ్ళు ఆగిపోతూ వచ్చినాయి అంట. అంతేకాదు దేవుడు తన గురించి ఒక చక్కని సాక్ష్యాన్ని ఇచ్చాడనమాట. 11వ వచనంలో వారి మధ్యను నేను వారవలేని దానిని తాను వారవలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపం మళ్లించెను గనుక నేను వారవలేకుండి ఇశ్రాయేలును నశింపచేయలేదు. కాబట్టి తాను వారవలేని దాన్ని దేవుడు కూడా ఏం చేయలేదు, దేవుడు వారవలేని దాన్ని ఫినెహాసు కూడా వారవలేదంట కదా. కాబట్టి ఫినెహాసు తెగుళ్ళను ఆపు చేస్తున్నాడు, దేవుని కోపాన్ని ఆపు చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఫినెహాసు ఎవరంటే మరి ఎంతో ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కదా. కాబట్టి ఫినెహాసు ఏం చేస్తూ వచ్చినాడంట, ప్రాయశ్చిత్తం చేసిండంట. మనం చూసినట్లయితే 106వ కీర్తనలో ఈ భాగాన్ని మనం చదువుకుందాం. ఫినెహాసులో నుండి మనం అనేక విషయాలను మనం తెలుసుకుందాం. 106వ కీర్తన 29వ వచనాన్ని చదువుకుందాం. 106వ కీర్తన 29వ వచనం. వారు తమ క్రియల చేత ఆయన కోపం పుట్టించగా వారిలో తెగుళ్ళు రేగను. ఫినెహాసు లేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆడిపోయిన. పరిహారం అంటే కింద ఏముంది, అక్కడ ఒకటేసి ఉంది, శిక్ష జరిగించిండంట. తర్వాత కింద చదవండి.
అక్కడ 31వ వచనం చూడండి. నిత్యము తరతరములన్నిటిను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. ఏ పని? ఆ పని నీతిగా ఎంచబడిందంట. ఎప్పటి వరకు? 31వ వచనంలో నిత్యము తరతరములన్నిటిను ఆ పని అతనికి నీతిగా ఎంచబడింది. ఆ పని తనకెంతో నీతిగా ఎంచబడిందంట కదా. అంటే తరతరములు కూడా ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిగా ఫినెహాసు ఉన్నాడు అన్నమాట. ఫినెహాసు యొక్క మంచితనము, ఫినెహాసు యొక్క భక్తి, ఫినెహాసు ఎంతో భయభక్తులు కలిగినటువంటి వాడు, ఫినెహాసు దేవుని యందు నడుచుకున్నటువంటి వాడు. ఫినెహాసు చూస్తే ఫినెహాసు ఎలాంటి వాడంట? అది తరతరములకును కూడా ఏమైందంట? ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిగా ఫినెహాసు ఉన్నాడు అనమాట. అంటే దేవుని వాక్యంలో మనం కూడా చదువుకున్నట్లయితే ఫినెహాసు ఒక మొట్టమొదట ఫినెహాసులో మనం చూసినట్లయితే ఒక మంచి లక్షణం ఏంటంటే మరి తరతరములకు కూడా మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాడు ఫినెహాసు. ఇతరులకు అనేక మందికి ఒక రోల్ మోడల్గా జీవించినాడు ఫినెహాసు. అలాంటి వ్యక్తులంగా మనం ఉండాలి. మనము ఇతరులకు అనేక మందికి ఎట్లా ఉండాలి? మనం ఒక మాదిరికరంగా ఉండాలి. ఇతరులు మనల్ని చూసి అనేక ఆత్మీయ విషయాలు మనల్ని చూసి నేర్చుకునేది అట్లా ఉండాలి. మనల్ని చూసి ఇంకా అనేక మంది చెడిపోయేవాళ్ళు కాకుండా మనల్ని చూసి, మన భక్తి జీవితాన్ని చూసి, మన ఆత్మీయత చూసి అనేక మంది ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిగా మరి మనం కూడా ఆ రీతిగా జీవించాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఆ పని అతనికి ఏం చేస్తూ వచ్చినాడంట? నియమిస్తూ వచ్చినాడంట. అది తరతరములు ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిగా, ఒక సాక్షిగా, అనేక మందికి ఒక దీవెనకరమైనటువంటి వ్యక్తిగా ఫినెహాసు ఉంటూ వచ్చినాడు. ఫినెహాసు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు. మరి ఇక్కడ నిలబడిన నాకు కూర్చున్న మనందరికి కూడా దేవుడు మనకు హెచ్చరిక చేసేది ఏంటంటే, మనం ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తులంగా, ఒక ప్రత్యేకమైనటువంటి వారంగా, పాపాన్ని అసహించుకునేటువంటి బిడ్డలంగా నీవునే మనం కలిగి ఉంటున్నామా? ఫినెహాసు ఎలాంటి వాడుగా ఉన్నాడంట? ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తి, అంటే ఒక ప్రత్యేకంగా ఉన్నటువంటి వ్యక్తి ఫినెహాసు. ఫినెహాసు మరి ఆ పాపానికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి, పాపాన్ని అసహించుకునేటువంటి వ్యక్తి ఫినెహాసు. ఫినెహాసు ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తి, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన వాడు, ఒక భక్తి జీవితాన్ని కలిగిన వాడు ఆ ఫినెహాసు అనే విషయాన్ని మన జ్ఞాపకం చేయబడుతుంది. అందుకని దేవుడు ఫినెహాసుకి ఏమై ఉన్నాడు అంటే తోడై ఉన్నాడు కదా. మొదటి దినవృత్తాంతంలో 9వ అధ్యాయం 20వ వచనంలో యెహోవా తనతో కూడా యెహోవా ఉండినని రాయబడింది. అంటే దేవుడు తనతో ఏమై ఉన్నాడు? దేవుడు తనకు తోడై ఉన్నాడు. ఫినెహాసులో మనం చూసినట్లయితే అలాంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఫినెహాసు కలిగి ఉన్నాడు. మన యొక్క జీవితంలో కూడా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఆ వ్యక్తిని చూడండి ఎంత పరిశుద్ధత కలిగి ఉన్నాడో, ఎంత నీతిమంతుడు కలిగి ఉన్నాడో, ఎంత పవిత్రత కలిగి ఉన్నాడో, మరి దేవుని మందిరానికి ఎంత క్రమంగా వస్తున్నాడో చూడండి. అలాంటి మంచి ఒక మాదిరికరమైనటువంటి ఒక రోల్ మోడల్గా దేవుడు, ఒక సాక్షిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఫినెహాసు కూడా ఆ రీతిగా ఉన్నాడు అనే విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాదు ఫినెహాసులో ఉన్నటువంటి రెండో విషయం ఏంటంటే, చూడండి చదువుకుందాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయము, సంఖ్యాకాండము 25వ అధ్యాయం 7-8 వచనాల్లో యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూచి సమాజంలో నుండి లేచి పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలు నుండి తెగులు నిలిచిపోయాను. అంటే చెడుతనాన్ని ఫినెహాసు ఏం చేశాడంటే, రెండో విషయంగా ఫినెహాసు చెడుతనాన్ని చంపేశాడు. చెడుతనం అనేది మన మధ్యలో జరగకూడదు, చెడుతనం మన మధ్యలో ఉండకూడదని ఫినెహాసు ఏం చేస్తూ వచ్చినాడంటే, ఫినెహాసు చెడుతనాన్ని ఏం చేస్తూ వచ్చినాడంట? చంపివేశాడంట. చెడుతనాన్ని చంపేశాడు. ఇంకెక్కడ కూడా ఈ సమాజంలో ఏముండకూడదు? చెడుతనం ఉండకూడదు అని చెప్పి చెడుతనాన్ని చంపేసిండంట ఫినెహాసు. అంతేకాదు అక్కడ అనేక మంది ఉన్నారు, కానీ ఫినెహాసులో మూడో విషయాన్ని మనం చదువుకుందాం. చూడండి 25వ అధ్యాయం 7వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది. యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూచి. అంటే అక్కడ చాలా మంది ఉన్నారు, కానీ ఫినెహాసుకి ఏమొచ్చిందంటే రోషం వచ్చింది. అందరూ ఏం చేస్తున్నారు? మోషే కూడా అక్కడ ఉన్నాడు, అక్కడ ఇశ్రాయేలు సర్వ సమాజం ఉంది, అక్కడ అనేక మంది పెద్దలు ఉన్నారు, కానీ అందరూ ఏం చేస్తున్నారు?
అందరు ఏం చేస్తున్నారు? ఎవరు కూడా దాన్ని పట్టించుకోవట్లేదు. ఎవరికి రోషం కలగట్లేదు. ఒక దేవునికి మాత్రమే రోషం కలుగుతుంది. తర్వాత ఆ ఫినెహాసుకి రోషం కలిగిందంట. మూడో విషయంగా మనం చూసినట్లయితే ఫినెహాసు ఎలాంటి వాడంటే పాపం విషయంలో రోషం కలిగిన వాడు. ఎవరైనా పాపం చేస్తున్నప్పుడు, తప్పు చేస్తున్నప్పుడు దేవుడు కూడా అంటాడు, మీ దేవుడైన యెహోవా నేను తప్ప మీరు వేరొక దేవుడు ఉండకూడదు, నేను రోషం గల దేవుడని అంటాడు. దేవునికి నేను తప్ప మీకు మరొక దేవుడు ఉండకూడదు, ఎందుకంటే నేను రోషం గల దేవుడు రోషం గలవాడు. అలాగే ఫినెహాసు కూడా ఎలాంటి వాడంటే రోషం కలిగి ఉన్నాడు అన్నమాట. వాళ్ళ పాపం చేస్తుంటే, పాపం అక్కడ ఇచ్చలవిడైపోతుంటే ఫినెహాసు ఏం చేస్తూ వచ్చినాడంట? ఫినెహాసుకి రోషం వచ్చిందంట. 7వ వచనం రాయబడింది, ఫినెహాసు అది చూచి ఫినెహాసుకి మాత్రమే బాధ్యత తీసుకున్నాడు. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఏం చేయట్లేదు. మాకెందుకండి, ఏమన్నా అంటే మళ్ళీ మనకెందుకు వచ్చింది అని చెప్పి అందరు ఏం చేస్తున్నారు? చూసేవాళ్ళు చూస్తుంటే కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు ఏం చేస్తున్నారు? చూస్తూ ఉన్నారు. రకరకాల ప్రజలు ఉంటారు కదా, కొంతమంది పాపులకు కూడా ఏం చేస్తారు? పాపంలో జీవించే వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తారు అన్నమాట. పాపంలో జీవించే వాళ్ళతో సహవాసం చేస్తారు, వాళ్ళని సపోర్ట్గా పెట్టుకుంటారు కొంతమంది. కానీ దేవుని దృష్టిలో అది తప్పు. కాబట్టి దేవుడు దాన్ని సహించడం లేదు. ఫినెహాసు కూడా దాన్ని ఏం చేయట్లేదు? సహించడములే. ఫినెహాసు దాన్ని చూస్తూ వచ్చినాడంట. దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే వారవలేకపోతున్నాడు. అందుకే ఫినెహాసుకి ఏమొచ్చిందంటే రోషం వచ్చిందనమాట. ఫినెహాసుకి కోపం వచ్చింది. అసలు ఏంటి పరిస్థితి, ఇంతమంది చనిపోతున్నారు, 24,000 మంది చనిపోయినారంట, ఏంటి అల్లరా, ఏంటి పరిస్థితి అని చెప్పి ఏం చేస్తూ వచ్చినాడంట? బళ్ళెం తీసుకుని వెళ్ళి వాడు పడుకున్నటువంటి పడక గదిలోనికి వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా పొడిచి చంపిండంట కదా. కారణం ఏంటంటే తనకు దేవునికి ఎంత కోపం అయితే ఉందో తనకు కూడా ఫినెహాసుకు కూడా అంత కోపం ఉందన్నమాట. కీర్తనకారుడు అంటాడు 119వ కీర్తనలో, చూడండి దేవుని వాక్యంలో ఒక మంచి మాట రాయబడింది. దావీదు అంటాడు 119వ కీర్తన 119వ కీర్తన 53వ వచనాన్ని చదువుకుందాం. నీ ధర్మశాస్త్రము నిడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషం పుట్టుచున్నది. అంటే భక్తిహీనులు చూస్తూ వచ్చినప్పుడు, ధర్మశాస్త్రానికి విరోధంగా జీవిస్తున్నటువంటి పాపులను చూస్తూ వచ్చినప్పుడు కీర్తనకారుడికి ఏం కలిగిందంట? అధిక రోషం పుట్టిందంట. నీ ఆజ్ఞలను అనుసరించి నడుస్తున్నటువంటి వారు, తమ స్వనీతిని ఆధారం చేసుకుని నడుస్తున్నటువంటి వారి జీవితాన్ని చూస్తూ వచ్చినప్పుడు నీ ధర్మశాస్త్రాన్ని విడిచి నడుస్తున్న భక్తిహీనులను చూడగా నాకేం కలుగుతుంది అంటున్నాడు కీర్తనకారుడు? అధిక రోషం కలుగుతుందంట. ఫినెహాసుకు కూడా ఏమైందంట? రోషం కలిగిందంట. ఏలియా కూడా అంటాడు, నీ దాసులకు నేను ఒక్కడనే రోషం కలిగి నీ కొరకు జీవిస్తున్నాను అంటాడు. ప్రభు బిడ్డలైనటువంటి మనము ఫినెహాసుల నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మాదిరికరమైనటువంటి ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి మంచి ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. తర్వాత తను చెడుతనాన్ని చంపేసినాడు. 3వ విషయం రోషం కలిగి ఉన్నాడు. 4వ విషయాన్ని కూడా మనం చదువుకుందాం. 7-8 వచనాల్లోనే మరి దేవుడిచ్చిన తలాంపులు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. 4వ విషయాన్ని కూడా చదువుకుందాం. 25వ అధ్యాయం సంఖ్యాకాండము 7-8 వచనాలు. 7-8 వచనాలు అంటే ఇక్కడ కూడా రాయబడింది ఏంటంటే తెగుళ్ళు ఆపివేసిన వాడు ఫినెహాసు ఏం చేస్తూ వచ్చినాడంట? తెగుళ్ళును ఆపేశాడు. తెగుళ్ళు నిలిచిపోయినాయి అంట. అంటే శిక్ష విధించాడు. 106వ కీర్తన 30వ వచనం రాయబడింది. అక్కడ ఒకటేసింది, శిక్ష విధించిండంట. అంటే ఎవరైనా పాపంలో జీవిస్తున్నప్పుడు, భక్తిహీనంగా జీవిస్తున్నప్పుడు వారికి ఏం చేయాలంటే మనం ఏం చేయాలి? వారిని మనం గద్దించాల్సిన వారమే ఉన్నామంట. ఫినెహాసుల నుంచి దేవుడు అదే తెలియజేస్తున్నాడు. ఫినెహాసు ఏం చేస్తూ వచ్చినాడంట? తెగుళ్ళు ఆపుతూ వచ్చినాడంట. ఎవరి వల్ల నీ తెగులు వస్తుంది, ఎవరి వల్ల నీ సమస్య వస్తుందని చెప్పి వస్తున్నటువంటి తెగుళ్ళను ఆపినాడు ఎవరంటే ఫినెహాసుకు మాత్రమే ఆ పని చేయగలిగాడు. అక్కడ అనేక మంది, లక్షల మంది ఉన్నారు, కానీ అందరూ మామూలుగానే నిమిత్త మాత్రులాగా చూస్తూ ఉన్నారు. ఒక ప్రేక్షకులు పాత్ర పోషిస్తున్నారు వాళ్ళంతా. కానీ ఫినెహాసు మాత్రమే ఏం చేస్తూ వచ్చినాడంట? తెగుళ్ళు ఆపుతూ వచ్చినాడంట. తెగుళ్ళు ఆపలేకపోతున్నారు ఎవరు కూడా, కానీ ఫినెహాసు ఆ తెగుళ్ళు ఆపుతూ వచ్చినట్లుగా దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. దేవుని బిడ్డలారా,
కదా. అంతేకాదు ఫినెహాసులో నుండి మనం 5వ విషయాన్ని కూడా మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథంలో కూడా ఒక మంచి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 22వ అధ్యాయం 13వ వచనం, యెహోషువ 22:13 వచనం చదువుకుందాం. ఇశ్రాయేలీలు గిలాదులోనున్న రూబేనీల యొద్దకును గాదీల యొద్దకును మనష్షే అర్థగోత్రపు వారి యొద్దకును యాజకుడకు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసుని పంపిరి. ఫినెహాసుని ఎక్కడ పంపిస్తూ వచ్చినారంట? ఒక మధ్యవర్తిగా పంపిస్తూ వచ్చినారు. వాళ్ళ యొద్దకు ఒక మధ్యవర్తిగా పంపిస్తూ వచ్చినప్పుడు ఫినెహాసు ఏం చేస్తూ వచ్చినాడంట? మధ్యవర్తిగా పనిచేస్తూ వచ్చినాడు అనమాట. ఇశ్రాయేల్ మధ్యలో, తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి ఆ గిలాదు, అక్కడ ఉన్నటువంటి మరి రూబేనీలు గాదీలు, మరి తర్వాత మనష్షే అర్థగోత్రపు వారి యొద్దకు ఈయన పంపిస్తూ వచ్చినారంట. రాయబారిగా పంపిస్తూ వచ్చినారంట. అంటే ఈయన ఎక్కడికి వెళ్ళినా ప్రజలను ఏం చేస్తూ ఉంటాడు? సమాధాన పరుస్తూ ఉంటాడు అన్నమాట. ప్రజలను సమాధాన పరుస్తూ ఒక మంచి సమాచారాన్ని తీసుకుని వచ్చేవాడు ఈ యొక్క ఫినెహాసు అనమాట. అంటే మంచి నమ్మకమైన వాడు, మంచి రాయబారి అనమాట. కొన్ని సెటిల్మెంట్లకి కొంతమందికి న్యాయం తీర్చడానికి ఫినెహాసుని ఏం చేస్తూ వచ్చేవాళ్ళు? పంపిస్తూ వచ్చేవాళ్ళు అనమాట. అయితే ఫినెహాసు వెళ్ళాడు. అక్కడ చూడండి 32వ వచనం చూడండి. 32వ వచనం, యాజకుడైన ఎలియాజరు కుమారుడకు ఫినెహాసును ప్రధానులను గిల్గాల్లోని రూబేనీల యొద్ద నుండి గాదీల యొద్ద నుండి ఇశ్రాయేలు యొద్దకు తిరిగి వచ్చి జనులకు ఆ మాట తెలియచెప్పగా ఇశ్రాయేలీయులు విని సంతోషించిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని స్తుతించి రూబేనీలు గాదీలను నివసించి దేశమును పాడు చేయుటకు వారి మీద యుద్ధం చేయటం మానిరి. అంటే ఫినెహాసు ఎలాంటి వాడంటే మధ్యవర్తి గుంటమే కాదు, వారిని సమాధాన పరుస్తాడనమాట. ఇశ్రాయేలీయులు వారి మీదకి వెళ్ళి యుద్ధం చేద్దామని అనుకున్నారంట. కానీ ఫినెహాసు వెళ్ళి ఏం చెప్తూ వచ్చినాడు? వాళ్ళని వీళ్ళని సమాధాన పరుస్తూ వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అంటే ఫినెహాసు మరి ఒక నమ్మకమైనటువంటి ఒక మంచి రాయబారిగా కూడా ఫినెహాసు ఉంటూ ఉన్నాడు అనమాట. ఫినెహాసులో ఉన్నటువంటి 5వ విషయం ఏంటంటే ఒక నమ్మకమైన రాయబారిగా ఉంటూ వచ్చినాడు. సంఖ్యాకాండంలో మరొక మాటను 6వదిగా మనం చూద్దాం. చూడండి, సంఖ్యాకాండం 25వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, వారి మధ్యను నేను వారవలేని దానిని తాను వారవలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపము మళ్లించిన కనుక నేను వారవలేక ఉండి ఇశ్రాయేలు నశింపలే. అంటే దేవుని మనసు ఎలాంటిదో ఫినెహాసు మనసు కూడా అలాంటిదని అనమాట. ఫినెహాసు ఎలాంటి వాడంటే దేవుని మనసు లాంటి మనసు కలిగిన వాడు. దేవుడు వారవలేంది ఫినెహాసు కూడా ఏం చేయలేడండి? వారవలేడంట. ఫినెహాసుది అంత మంచి మనసు కలిగిన వాడు. పాపాన్ని చూసి సహించేవాడు కాదు ఫినెహాసు. దేవుని మనసు, దేవుని ఏదైతే వారవలేకుండా ఉన్నాడో ఫినెహాసు కూడా దాన్ని వారవలేడంట. దేవుడు ఏదైతే వద్దంటున్నాడో ఫినెహాసు కూడా దాన్ని వద్దంటాడు అనమాట. దేవుడు ఏదైతే ఇది దేవునికి ఇష్టం లేదో ఫినెహాసుకు కూడా అది ఇష్టం లేదనమాట. దేవునికి ఏది ఇష్టం లేదో ఫినెహాసుకు కూడా అది ఇష్టం లేదు. ఫినెహాసు కూడా ఎలాంటి వాడంటే దేవుని మనసు ఎలాంటిదంటే అలాంటి మనస్తత్వాన్ని కలిగిన వాడు ఫినెహాసు అనమాట. నేను వారవలేని దాన్ని ఫినెహాసు కూడా ఏం చేయలేకపోతున్నాడు? వారవలేకపోతున్నాడు. అంటే దేవుడు ఏదైతే వద్దంటున్నాడో ఫినెహాసు కూడా దాన్ని వారవలేడు. ఫినెహాసు కూడా దాన్ని సహించలేడు. ఉదాహరణకి దేవుడు ఏదన్నా ఒకటి వద్దన్నాడు అనుకోండి, దాన్ని ఫినెహాసు ఏం చేస్తాడు? దేవుడు వద్దంటున్నాడు కాబట్టి నాకు కూడా ఇది వద్దు. కాబట్టి మనం ఏం చేస్తుంటాం? కొన్నిసార్లు దేవుడు వద్దన్నా కానీ నాకు ఇదే కావాలంటాం. దాన్ని మనం విడిచిపెట్టం. కానీ ఫినెహాసు అయితే అలాంటి వాడు కాదు. కానీ ఫినెహాసు ఎలాంటి వాడు అంటే ఫినెహాసు దేవుని మనసు కలిగినటువంటి వాడు. దేవుడు వారవలేని దాన్ని తను కూడా వారవలేకపోతున్నాడంట. దేవుడు ఎంత చక్కని ఫినెహాసు విషయంలో ఎంత మంచి సాక్ష్యం ఇచ్చాడు చూడండి. మోషేతో మాట్లాడుతూ వచ్చినాడు. మోషేతో మాట్లాడుతూ అన్నాడు, మరి మోషే చూడు, వారి మధ్యను నేను వారవలేని దానిని తాను వారవలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపం మళ్లించిన కనుక నేను వారవలేకుండా నేను ఇశ్రాయేలును నశింప చేయలేదు. కానీ నేను వారవలేకపోతున్నాను. కానీ వారిని ఏం చేయాలో నాకు అర్థం కాని పరిస్థితులు ఉండగా
ఫినెహాసు ఏం చేస్తూ వచ్చినాడంట? అదే పరిహారం చేస్తూ వచ్చినాడంట, శిక్ష విధిస్తూ వచ్చినాడంట కదా. కాబట్టి దేవుని యొక్క కోపాన్ని మళ్ళిస్తూ వచ్చినాడంట. అంటే ఫినెహాసు దేవుని మనసు కలిగినటువంటి వాడు అనమాట. దేవునికి ఏవి ఇష్టమో అవే చేస్తాడు ఫినెహాసు. దేవునికి ఏవంటే ఇష్టం లేవో అవి ఫినెహాసు వాటిని అసహించుకుంటాడు. ఇక చివరిగా 7వ విషయాన్ని మనం చూసినట్లయితే చూడండి, 25వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకు కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసెను. అంటే ఇక్కడ చూస్తే దేవుని విషయమై ఎలాంటి వాడంటే ఫినెహాసు ఆసక్తి కలిగిన వాడు. ఫినెహాసులో మనం ఇప్పుడు అనేక విషయాలు చూస్తూ వచ్చినాం. ఫినెహాసు మాదిరికరమైనటువంటి వాడు. ఫినెహాసు దేవుని చెడుతనాన్ని చంపివేస్తూ వచ్చినాడు. ఫినెహాసు రోషం కలిగి జీవిస్తూ వచ్చినాడు. ఫినెహాసు తెగుళ్ళను ఆపినాడు. ఫినెహాసు మంచి రాయబారిగా ఉన్నాడు. ఫినెహాసు దేవుని మనసు కలిగి ఉన్నాడు. ఫినెహాసు మరి 7వదిగా చూసినట్లయితే ఫినెహాసు ఎలాంటి వాడంట? అతడు తన దేవుని విషయమై ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తం చేశాను. కాబట్టి దేవుని విషయమై ఆసక్తి గలవాడు. మనం కూడా ఏం కలిగి ఉండాలండి? దేవుని విషయమై ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని విషయమై ఆసక్తి కలిగి ఉండాలి. దేవునికి ఏవి ఇష్టమో అవి ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని విషయమై ఆసక్తి కలిగి ఉన్నాడంట. ఫినెహాసు ఎంత ఆసక్తి చూడండి. ఆసక్తి, రకరకాల ఆసక్తి. పోయిన వారంలో బిలాం గురించి చదువుకున్నాం. బిలాం ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నాడు? ఈ భౌతికమైనటువంటి బహుమానుల కొరకు ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుడు అడ్డగించినప్పటికి కూడా వాటి కొరకు పరుగులు తీసినాడు బిలాం. అతని ఆసక్తి లోక సంబంధమైనది. కానీ ఈ యొక్క ఫినెహాసు ఆసక్తి ఎలాంటిదంటే మనం చూసినట్లయితే 13వ వచనంలో దేవుని విషయమై ఆసక్తి గలవాడంట. దేవుని విషయమై. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది దేవుని విషయమై ఆసక్తి కలిగి ఉంటున్నారు? దేవుని విషయమై ఆసక్తి. ఎన్ని రకాల ఆసక్తి అంటే దేవుని విషయమై ఆసక్తి కలిగి ఉండాలి. తర్వాత మందిర విషయమై కూడా ఏం కలిగి ఉండాలి? మనం ఆసక్తి కలిగి ఉండాలి. చూడండి, కీర్తనల గ్రంథం 69వ కీర్తన 9వ వచనం. 69:9 చదవండి. నీ ఇంటికి వచ్చిన ఆసక్తి నన్ను భక్షించున్న. దేవుని మందిరానికి వచ్చినటువంటి ఆసక్తి కలిగి ఉండాలి. మొదటిది దేవుని విషయమై ఆసక్తి కలిగి ఉండాలి. రెండోది దేవుని మందిరమును గురించినటువంటి ఆసక్తి కలిగి ఉండాలి. మూడోది వాక్యమును గురించినటువంటి ఆసక్తి కలిగి ఉండాలి. అపోస్తుల కార్యములు చూడండి, దేవుని వాక్యములో అపోస్తుల కార్యముల గ్రంథంలో 17వ అధ్యాయంలో అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. 11వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. 11వ వచనం. వీరు దెసలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలను చెప్పిన సంగతులు అలాగున్నాయో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిన. కాబట్టి వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే వీళ్ళు వాక్యం వింటమే కాదంట, వీళ్ళు వాక్యమును ఆసక్తితో అంగీకరిస్తారంట. వాక్యం అంటే ఏం కలిగి ఉండాలి చెప్పండి? వాక్యం అంటే ఆసక్తి కలిగి ఉండాలి. ఈరోజు వాక్యాన్ని చదవాలి, ఈరోజు దినపాఠం చదవాలి, ఈరోజు నేను వాక్యం చదవలేదు. కాబట్టి వాక్యం అంటే ఆసక్తి. దేవుని విషయంలో ఆసక్తి. తర్వాత దేవుని మందిరం విషయంలో ఆసక్తి. ఎంతమందికి దేవుని మందిరం విషయంలో ఆసక్తి కలిగి ఉంటున్నాం? ఎప్పుడు వస్తున్నాం మనం? దేవుని మందిరం విషయంలో మనకు ఆసక్తి ఉన్నదా? మనకు ఏమాత్రం కూడా ఏం లేదు. దేవుని మందిరం విషయంలో ఆసక్తి లేదు. దేవుని మందిరం విషయంలో ఆసక్తి కలిగి ఉండాలా. ఈరోజు ఉదయకాలం ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి, ఏదైనా పని చేయాలి. దేవుని మందిరంలో పని ఉంటుంది, ఆవరణం శుభ్రపరిచేది ఉంటుంది, లోపల పని చేసేది ఉంటుంది. దేవుని మందిరానికి వెళ్ళాలి, అక్కడ పరిస్థితి ఎలాగుందో. కాబట్టి మన ఇంటికంటే కూడా దేవుని మందిరాన్ని మనం ప్రేమించే ఆసక్తి కలిగి ఉండాలి. కీర్తనకారుడు అంటాడు 69వ కీర్తన 9వ వచనములు అంటాడు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. దేవుని ఇంటిని గురించిన ఆసక్తి. అందుకని కీర్తనకారుడు రాజయ్యాడు. దేవుని ఇంటిని గురించిన ఆసక్తి ఉండాలి, దేవుని మందిరం గురించినటువంటి ఆశ ఉండాలి.
ఎప్పుడు వెళ్దాం దేవుని మందిరానికి, ఎప్పుడు వెళ్ళాలా, దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలి అనేటువంటి ఆశ మనలో ఉండాలి. మరి దేవుని మందిరం కొరకు మరి దప్పికున్నారు కొంతమంది, దేవుని మందిరాన్ని చూడాలని ఆశ కలిగి ఉన్నారు. మనలో ఆ ఆసక్తి అనేది మనలో కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. 84వ కీర్తనలో మనం చూస్తే కోరా కుమారులు అంటారు. చూడండి, చదువుకుందాం. 84వ కీర్తన మొదటి 2 వచనాలు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేస్తున్నది. అసలు ఎంత ఆసక్తి చూడండి. దేవుని మందిరం అంటే మనకు ఆసక్తి ఉన్నదా? దేవుని మందిర విషయంలో ఫినెహాస్ అంట దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడంట. దేవుని విషయంలో ఎప్పుడైతే మనం ఆసక్తి కలిగి ఉంటామో దేవుని మందిర విషయంలో కూడా మనం ఆసక్తి కలిగి ఉంటాం. మన ఇంటి విషయంలోనే కాదు, దావీదు అన్నాడు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది. దేవుని ఇంటిని గురించినటువంటి ఆశ ఉండాలి. తొందరగా వెళ్ళాలి, దేవుని మందిరానికి త్వరగా వెళ్ళాలి. నా పని కంటే కూడా ఈరోజు దేవుని మందిరంలో అక్కడ ఆరాధనోత్తమానం జరిగి అయిపోతుంటుంది, పాటలు అయిపోతాయి. కాబట్టి మనం వెళ్ళాలి అనేటువంటి ఆశ మనకు ఉండాలి. ఏదో మరి సంఘ ప్రార్థన ఉంటుంది, స్త్రీల కూడిక ఉంటుంది, అనేక కార్యక్రమాలు ఉంటాయి. మరి ఎప్పుడు నా ఇంట్లోనే ఉంటున్నా దేవుని మందిరానికి వెళ్ళాలి అనేటువంటి ఆసక్తి అది మనలో కలిగి ఉండాలి. తర్వాత వాక్యమును గురించినటువంటి ఆసక్తి అంట. వారు వాక్యం వినటమే కాదు, దాంట్లో ఉన్న మాటలను కూడా వాళ్ళు మరలా రాసుకుని మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వారు నెమరు వేస్తారంట. అలాగున్నాయో లేవో పౌలు శీలలు చెప్తూ వచ్చినారు. అసలు అది ఎంతవరకు నిజమో, అసలు అందులో అట్లున్నాయో లేవో చూద్దామని చెప్పి మరలా వాటిని ఏం చేస్తూ వచ్చేవాళ్ళు అంట వాళ్ళు. అంటే వాక్యం అంటే ఆసక్తి వారిలో కలిగి ఉంది. ఈ దినాన అనేక మంది ఏం చేయట్లేదు, బైబిల్ చదవటం లేదు, వాక్యం చదవటంలే. చాలామంది ఆదివారం నాడే కాదు, అసలు రోజు బైబిల్ చదివే పని లేదు. ఒక ఆదివారం నాడు వచ్చారంటే కొంతమంది చదువుతారు, కొంతమంది బైబిల్ ముట్టుకోరు. బైబిల్ కారణం ఏంటంటే వాళ్ళకి వాక్యం విషయంలో వాళ్ళకి ఏమి లేదంటే ఆసక్తి లేదు. అంతేకాదు వాక్యం వినాలన్నా ఆసక్తి ఉండదు అనమాట. ఎంటర్టైన్మెంట్ కొరకు వస్తారు కొంతమంది మందిరానికి ఎందుకు వస్తారంటే వాక్యం వినడానికి కాదు, ఏదో కాసేపు వెళ్ళాలి కాబట్టి, వెళ్ళి ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందాలి కాబట్టి వస్తారనమాట. కొంచెం సేపు వాక్యం చెప్తే ఏంటి పాస్టర్ గారు ఇంకా విడిచిపెట్టడు, తొందరగా విడిచిపెడితే వెళ్ళొచ్చు కదా. నువ్వు వచ్చింది ఎప్పుడు, మనం వచ్చేదే ఎప్పుడో లేటుగా వస్తాం, వచ్చేదే వారానికి ఒకసారి. మరలా మనం దేవుని మందిరం విషయంలో వాక్యం విషయంలో ఎంత ఆసక్తి ఉంది, ఎంత వింటున్నాం, దేవుని వాక్యాన్ని వినటానికి ఎంత ఇసిగిపోతున్నాం, ఎంత సనుగులు, ఎంత గొనుగులు కదా. ఒక సినిమా చూడాలంటే 3 గంటలు పడుతుంది, ఒక సీరియల్ చూడాలంటే అరగంట పడుతుంది కనీసం. అలాంటి 4 సీరియల్ చూసేవాళ్ళు ఉంటారు, గంటలు సెల్ ఫోన్ ముందు కూర్చునే వాళ్ళు ఉంటారు. దేవుని మందిరంలో ఒక గంట సేపు ఎక్కువ, ఒక అరగంట సేపు లేట్ అయిందంటే అస్సలు మనం సహించలేము. కారణం ఏంటంటే వాక్యం వినే ఆసక్తి. వాక్యం విందాం, ఇంకేం మాట్లాడతాడో దేవుడు, ఇంకా దేవుడు అనేక విషయాలు దేవుడు ఇంకేం మాట్లాడతాడో నేను వినాలి, నేను ఇంకా తెలుసుకోవాలనేటువంటి ఆశ నీలో ఉంటే ఈ పాస్టర్ గారు ఎప్పుడు ఇంతే లేట్ చేస్తాడనే మాట నీ నోటంటే రాదు. పూర్వకాలంలో ఎబ్రోల్లో 9 గంటలకు మొదలైందంటే సాయంత్రం 5 అయ్యేది, 5ంటికి వెళ్ళేవాళ్ళు విశ్వాసులు. ఈ దినాన ఏం చేస్తున్నాం, ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది. టైం ప్రకారం రావటం, టైం ప్రకారం వెళ్ళిపోవటం. మన ఇంటిని ప్రేమిస్తున్నాం కానీ దేవుని మందిరంలో మనం నిలబడలేకపోతున్నాం. దేవుని వాక్యాన్ని వినడానికి ఎంతో కష్టతరం అయిపోతుంది ఈ రోజుల్లో కదా. చక్కగా ఫ్యాన్లు వేసి కూర్చోబెట్టి 4 మాటలు వినండమంటే వాక్యం వినడానికి ఎంత కష్టమైపోతుంది ఈ రోజుల్లో. కారణం ఏంటంటే వాక్యం అంటే ఆసక్తి లేదు. తర్వాత ప్రార్థన విషయంలో ఆసక్తి. బైబిల్లో చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. యాకోబు పత్రిక 5:17. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షము కుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా భూమి వర్షం ఇచ్చను, ఆకాశం వర్షం ఇచ్చను, భూమి తన ఫలము ఇచ్చను. ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో
ఏలియా మనాంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద ఏం చేయలేదంట, వర్షింపలేదంట. మరలా అతడు ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చిన, భూమి తన ఫలం ఇచ్చును. అంటే ఇది ప్రార్థన ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన అంటే ఆసక్తి ఉండాలి. చాలామంది సంఘ ప్రార్థనకు వస్తారు, కొన్నిసార్లు మధ్యలోనే లేచి వెళ్ళిపోతారు అన్నమాట. అట్లా ఉంటారు. కొన్నిసార్లు ఆల్రెడీ ప్రేయర్కి వస్తారు కొంతమంది. కొన్ని స్థలాల్లో ఆల్రెడీ ప్రేయర్లో వాక్యం విని ఫస్ట్ వాళ్ళు ప్రార్థన చేసి వెళ్ళిపోతారు. కొంచెం సేపు కూడా ప్రార్థన చేద్దాం, 1 గంట సేపు కూడా ప్రార్థన చేద్దామని ఉండదు. ఏలియా ప్రార్థన చేస్తున్నాడంట. బైబిల్లో రాయబడింది 7 మార్లు ప్రార్థన చేసిండంట వర్షం రావడానికి. కాబట్టి ఆసక్తితో ప్రార్థన చేశాడు. వర్షం వచ్చేదాకా ప్రార్థన చేశాడు. మన జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేసే వరకు ప్రార్థన చేయాలి కదా. కాబట్టి ప్రార్థన ఆసక్తి ఉండాలి. ఇదిగో దేవుని మందిరంలో గొలుసు ప్రార్థన జరుగుతుంది, ఆసక్తి ఉండాలి, ప్రార్థన చేయాలి అనేటువంటి ఆసక్తి మనలో కలిగి ఉండాలి. చాలామందికి ప్రార్థన ఆసక్తి లేదు, కానీ ఏలియాకి ఆసక్తి ఉందంట. అందుకని మన జీవితంలో కార్యాలు జరగట్లేదు. కారణం ఏంటంటే మనలో ఆసక్తి లేదు. మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలనేటువంటి ఆశ మనలో ఉండాలి. అలాంటి ఆసక్తి మనం కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. కొంతమందికి ఉంది ఆసక్తి, కొంతమందికి ఏమి లేదు, ప్రార్థన ఆసక్తి లేదు. చేసుకొని వాళ్ళే చేసుకుంటారు. కాబట్టి మనం ఇంటికాడ ఉండాలి, మన కొరకు అందరూ ప్రార్థన చేయాలి. కాబట్టి మన ఆసక్తి అలాగుంది. మన ఆసక్తి ఆ రీతిగా ఉంది. మనం చదువుకున్న బైబిల్లో ఏం చదువుకుంటూ వచ్చినాం, దేవుని విషయంలో ఏం చేస్తూ వచ్చినాడంట, ఫినెహాసు ఆసక్తి కలిగి ఉన్నాడంట. మందిర విషయంలో ఆసక్తి, వాక్యం విషయంలో ఆసక్తి, ప్రార్థన విషయంలో ఆసక్తి, మారుమనసు పొందే విషయంలో కూడా ఏం కలిగి ఉండాలంట, ఆసక్తి కలిగి ఉండాలంట. ప్రకటన గ్రంథం 3:19 రాయబడింది. ప్రకటన 3:19 ఏం రాయబడిందంటే, నువ్వు ఆసక్తి కలిగి ఏం చెయ్యి, మారుమనసు పొందాలి. కాబట్టి మారుమనసు పొందడానికి, రక్షణ పొందడానికి ఆసక్తి కలిగి ఉండాలి. ఎప్పుడు బాప్తీసం ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు బాప్తీసం అంటే తగతగలాడుతూ ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. ఇదిగో నేను కూడా బాప్తీసం తీసుకుంటా. మారుమనసు పొందడానికి మనం ఏం చేయాలంట, ఆసక్తి కలిగి ఉండాలంట కదా. ఇప్పుడు మనం ఎన్ని విషయాలు చదువుకున్నాం కదా. కాబట్టి దేవుని విషయంలో ఆసక్తి, మందిర విషయంలో ఆసక్తి, వాక్యం విషయంలో ఆసక్తి, ప్రార్థన విషయంలో ఆసక్తి, మారుమనసు పొందే విషయంలో కూడా ఆసక్తి. ఈ ఆసక్తి అనేది అది ఎప్పుడు ఉండాలి, మనలో ఎల్లప్పుడూ ఉండాలి. ఈ ఆసక్తి అనేది దేవుని బిడ్డలారా, దేవుని కార్యముల విషయంలో ఈ 5 మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని విషయంలో మనం ఎంతవరకు ఆసక్తి కలిగి ఉంటున్నాం, ఎంతవరకు మనం వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు ఈ ఆసక్తి అనేది మనలో కలిగి ఉంటున్నాం, అలాంటి ఆసక్తి మనం కలిగి ఉంటున్నామా. కాబట్టి బైబిల్లో అనేక మంది కొంతమంది ఆసక్తి గల వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ గురించి పౌలు సాక్ష్యం ఇచ్చాడు. చూడండి, చదువుకుందాం. రోమపత్రిక 10:2 చూడండి. రోమపత్రిక 10:2 వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాను, కానీ అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. కాబట్టి ఇది ఎలాంటిదంటే వారికి ఆసక్తి ఉందకంట, కానీ అది జ్ఞానానుసారమైనటువంటి ఆసక్తి కాదు. జ్ఞానానుసారమైన ఆసక్తి అంటే ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండాలి, ఎప్పుడు అదే రీతిగా ఉండాలి, అది ఆసక్తి. కొంతమందికి ఆసక్తి ఎప్పుడు వస్తుంది అంటే పాస్టర్ గారు ట్రాన్స్ఫర్ అయితే వస్తుంది ఆసక్తి. కొత్త పాస్టర్ గారు వస్తే చూడాలి, అప్పుడు నోటు బుక్ అన్నీ రెడీగా ఉంటాయి అన్నమాట. అప్పుడు మనం రాసేదే ఇక 3 నెలలు ఆసక్తి మనకి. తర్వాత ఇక ఆసక్తి ఉండదు. తర్వాత సంఘ ప్రార్థనకు రారు, స్త్రీల గుడికి రారు, ఏడికి రారు. ఇక ఆ 3 నెలలు మాత్రమే. అన్న మాంసం తింటారా, చేపలు తింటారా అంటే ఈ ఆసక్తి ఎన్ని రోజులు, కొద్ది రోజులే. అది ఆసక్తి ఎలాంటిదంటే అది మనుషులను చూసి వచ్చేటువంటి ఆసక్తి. ఆసక్తి జ్ఞానానుసారమైనటువంటి ఆసక్తి కాదు. ఆసక్తి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే అన్నిటికీ వస్తారు, వాళ్ళు ఎప్పుడు ఒకే రీతిగా ఉంటారు అనమాట. ఇప్పుడు మన దగ్గర కొంతమంది ఉన్నారు, వాళ్ళకి సంఘ ప్రార్థనకు వస్తారు, స్త్రీల గుడికి వస్తారు. ఎప్పుడన్నా వాళ్ళకి ఆరోగ్యాలు బాగపోతే ఇంకా వాళ్ళ పేర్లు చెప్పాలండి, కుళ్ళుకుంటారు మీరు.
వాళ్ళు సంఘ ప్రార్థనకు వాళ్ళే, గృక్కుడుగులకు వాళ్ళే, స్త్రీల గుడికి వాళ్ళే. వాళ్ళు అప్పటి నుంచి ఒకే రీతిగా వస్తూనే ఉంటారు. వాళ్ళు వచ్చేది ఎవరిని చూసి వస్తారంటే మనుషులను చూసి రారు వాళ్ళు. ఈరోజు పాస్టర్ గారు వచ్చినప్పుడు ఒక రకంగా, పాస్టర్ గారు ఇంకో పాస్టర్ గారు వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఒకే రీతిగా ఉంటారు అనమాట. వాళ్ళు ఎప్పుడు ప్రార్థన ఆసక్తి కలిగి ఉంటారు. వాళ్ళు ఎప్పుడు దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉంటారు. వాళ్ళు కనిపించరు. కానీ కొంతమంది ఉంటారంటే వాళ్ళు ఎప్పుడు ఆసక్తిగా ఉంటారంటే పాస్టర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యి కొత్త పాస్టర్ గారు వస్తే ఆ 2 నెలలు 3 నెలలు భలే ఉత్సాహంగా ఉంటారు అనమాట. ఇక్కడే కాదు, ప్రతి స్థలంలో అంతేనండి. అప్పుడు నోటు బుక్లు పట్టుకుంటారు, టప రాసేస్తారు, కథలు రాసేస్తారు. అప్పుడు ఎక్కడున్నారంటే ప్రతి ఒక్కరు మందిరంలోనే ఉంటాం. అప్పుడు ఆ 3 నెలలు భలే తిరుగుతారన్నమాట. తర్వాత ఎక్కడికాడ కనపడరు అనమాట. ఇది ప్రపంచం అంతా, దునియా అంతా భక్ష్యం గారి సహవాసంలో ఉన్న భయంకరమైన పచ్చి నిజం అనమాట. ఇది అలా ఉండకూడదు. అది ఎలాంటిది అంటే పౌలేమంటాడంటే వాళ్ళకి ఆసక్తి ఉంది, కానీ ఆసక్తి ఎలాంటిది? అది ఎవరిది? అది జ్ఞానానుసారమైనటువంటి ఆసక్తి కాదు. ఇది ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు. ఆసక్తి అనేది ఒకళ్ళు చెప్తేనో లేకపోతే ఒకళ్ళు వస్తేనో ఒకళ్ళు పోతేనో వచ్చేది కాదు. ఈ ఆసక్తి అనేది మనం అన్ని విషయంలో కూడా ఏం కలిగి ఉండాలండి? ఇలాంటి ఆసక్తి అనేది మనం కలిగి ఉండాలి దేవుని బిడ్డ. ఈ ఆసక్తి అనేది ఏం కోకూడదంట? హెబ్రీయులకు రాసిన పత్రిక 6:11-12 వచనాలు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6 ఒక్క నిమిషం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:11-12 వచనాలు. మీరు మాంజులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములు స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతివాడును మీ నిరీక్షణకు పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమటుకు కనపరచవాలని అపేక్షించున్నాను అన్నాడు. అంటే ఈ ఆసక్తి ఎప్పుడు వరకు ఉండాలండి? ఇది వరకు ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నావో అది ఎప్పుడు అదే ఆసక్తి కలిగి ఉండాలి. ఇది వరకు ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నావో ఇప్పుడు కూడా అదే ఆసక్తి కలిగి ఉండాలి. కాబట్టి ఈ ఆసక్తి అనేది మనం ఎప్పుడు కలిగి ఉండాలనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అన్నమాట కదా. ఆత్మ ఏం కలిగి ఉండాలి? తీవ్రత గలవారై మనము అలాంటి మంచి ఆసక్తి మనం కలిగి ఉండాలి. రోమపత్రిక 12:11 వచనంలో, రోమపత్రికలో కూడా ఒక మంచి మాట, ఒక మాట అమ్మ, 12:11 వచనం చదవండి. ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారు ఏం చేయాలంటండి? ఆసక్తి విషయంలో మరి మాంజులు కాక. కాబట్టి ఈ ఆసక్తి అనేది ఎల్లవేళలా మనం కలిగి ఉండాలి. ఈ లక్షణం అనేది దేవుని మందిరానికి వచ్చేది, దేవుని వాక్యాన్ని వినేది, దేవుని ప్రేమించేది, దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? ఆసక్తితో వినాలి. ఇప్పుడు ఫినెహాస్ కూడా ఏం చేస్తూ వచ్చినాడంట? 13 వచనం చూడండి. సంఖ్యాకాండం 25:13 వచనం చదువుకుందాం. అది నిత్యమైన యాజక నిబంధనగా అతని సంతానమును కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయంలో ఆసక్తి గలవాడే ఇశ్రాయేలుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాడు. ఇశ్రాయేలుల నిమిత్తం ఏం చేస్తూ వచ్చినాడంట? దేవుని విషయంలో ఆసక్తి. ఫినెహాసు అలాంటి ఆసక్తి కలిగి ఉన్నాడు. మనం కూడా అలాంటి ఆసక్తిని మనం కలిగి ఉండాలనే విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు ఫినెహాసులో మనం అనేక విషయాలు చూస్తూ వచ్చినాం. ఫినెహాసు ఎలాగున్నాడంట? ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. అలాంటి అనుభవాన్ని మనం కూడా కలిగి ఉండాలి. అది స్థిరమైనటువంటి జీవితం. అది ఎప్పటికీ దేవుడు ఆ యొక్క తనకు ఇచ్చినటువంటి ఒక మంచి మాట ఏంటంటే అది తరతరములు తనకును తన ఇంటి వారికి కలిగి ఉంటుంది అన్నాడు. కారణం ఏంటంటే అలాంటి మంచి సాక్ష్యం కలిగినటువంటి వాడు, ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తి, ఎప్పుడు ఒకే రీతిగా ఉన్నటువంటి వ్యక్తి ఫినెహాసు. తర్వాత చెడుతనాన్ని చంపివేస్తూ వచ్చినాడంట. రోషము కలిగి ఫినెహాసు అది చూచి 7వ వచనం రాయబడింది. ఫినెహాసు అది చూచి అని రాయబడింది. అందరూ అనేక మంది చూశారు కానీ ఎవరికి భారం లేదు, కానీ ఫినెహాసు అది చూస్తూ వచ్చినాడంట. ఫినెహాసు ఎవరంటే వాడంటే తెగుళ్ళను ఆపివేస్తూ వచ్చినాడు ఫినెహాసు. మంచి రాయబారికి ఒక నమ్మకమైన వ్యక్తిగా పంపబడుతూ వచ్చినాడు ఫినెహాసు దేవుని మనసు కలిగి ఉన్నాడు. ఫినెహాసు ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈ విషయాల్లో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. అందుకని దేవుడు ఏమై ఉన్నాడు అంట? ఫినెహాసుకి ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. ఆ మాట చదువుకుందాం చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో
9వ అధ్యాయము 20వ వచనం. ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు మునుపు వారి మీద అధికారి అయిండును, యెహోవా అతనితో కూడా ఉండెను. కాబట్టి ఫినెహాస్కి దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు కూడా అతనితో ఉన్నాడు. తను ఎక్కడున్నా తనతో పాటు దేవుడు ఉంటున్నాడంట కదా. దేవుడు అంటే నేనేదో మిమ్మల్ని బాధపరచాలనో లేదా మిమ్మల్ని దుఃఖపరచాలని కాదు. మీరు కూడా ఆత్మీయంగా ఎదగాలి, నిలబడి నేను కూడా ఆత్మీయంగా ఎదగాలి. నేను ఎక్కడి నుంచో దిగొచ్చానని చెప్పట్లా. నేను పరిపూర్ణి కాదు, మీరు పరిపూర్ణులు కాదు. మనందరం కదా ఏం కావాలి? మనమందరం కూడా పరిపూర్ణులు కావాలి. మనమందరం కూడా ఏం కావాలి? ఫినెహాసు వలె మనందరం కూడా జీవించడానికి మనం ఇష్టపడాలి. ఒక్కొక్కటి దేవునికి ఇష్టం లేని అన్ని విడిచిపెట్టుకుంటూ రావాలి. దేవుని విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి కదా. మందిర విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి, వాక్యం విషయంలో ఆసక్తి కలిగి, ప్రార్థన విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి కదా. అలాంటి ఆసక్తి అనేది దేవుడు మనతో కోరుతున్నాడు. ఫినెహాసు కూడా అలాంటి ఆసక్తి కలిగి ఉన్నాడంట కదా. ఫినెహాసు వలె నీవునే మనం కూడా ఉంటున్నామా? అలాంటి వారంగా ఉంటే కనుక దేవుడు ఖచ్చితంగా నీతో ఉంటాడు. దేవుడు నీతో ఉండాలని ఆశపడితే, దేవుడు నీతో ఉంటే దేవుడు నిన్ను ఎంతో ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను ఎంతో దీవిస్తాడు కదా. ఇవన్నీ మన మేలు కొరకే. నువ్వు కూడా ఫినెహాసులాగా ఉంటే, మనం కూడా ఫినెహాసులాగా ఉంటే, ఫినెహాసుతో ఉన్న దేవుడు నీతో కూడా ఉంటాడు. నీలో ఆ లక్షణాలు నీలో లేకపోతే దేవుడు నీతో ఉండడు, దేవుడు నీలో ఉండడు, దేవుడు నీకు తోడై ఉండడు. కానీ ఫినెహాసు వలె నీవునే మనం కలిగి ఉంటున్నామా? ఫినెహాసు పాపానికి ఏం చేయలేదండి, పాపాన్ని సహించలేకపోతూ వచ్చిన. ఇది మనం చూస్తున్నాం సంఘంలో ఎట్లున్నాం పరిస్థితి అంటే, సంఘంలో పాపానికి సపోర్ట్ చేసేవాళ్ళు, పాపులకు సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది, రకరకాలుగా తప్పు చేసేవాడు ఇంకా సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. మనం ఏం చేయలేకపోతున్నామంటే వివేచించలేకపోతున్నాం. ఫినెహాసు అలాంటి వాడు కాదు. ఫినెహాసు కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. ఫినెహాసు ప్రత్యేకమైన మరి దేవుని మనసు కలిగినటువంటి వాడు ఫినెహాసు. అలాంటి వ్యక్తులుగా దేవునే మనం కలిగి ఉండాలి. అలాంటి అనుభవం మనం కలిగి ఉంటున్నామా? దేవుని యొక్క ఉద్దేశం ఏముంది? కాబట్టి మనం జీవించే జీవితం ఎలాగుంది, మన సహవాసం ఎలాగుంది, ఎవరితో మన సహవాసం చేస్తున్నాం, మన భక్తి జీవితం ఎలాగుంది, ఎలాంటి వ్యక్తులతో మనం జీవిస్తున్నాం. కాబట్టి మన మనుషుల కొరకు కాదు, దేవుని కొరకు, దేవుని విషయమై దేవుని విషయంలో మనం ఆ రీతిగా అలాంటి ఆసక్తి కలిగి ఉండాలి. పాస్టర్ గారి వాళ్ళు ఉంటాడు, వెళ్ళిపోతుంటాడు, పాస్టర్లు మారుతూ ఉంటారు. మన ఆత్మీయ జీవితం మారకూడదు. దేవుని మందిరం ఎప్పుడు ఇక్కడే ఉంటుంది, ఎప్పుడు ఎవడో ఒకడు వస్తూనే ఉంటారు. కాబట్టి మన ఆసక్తి ఎప్పుడు మారకూడదు, ఎప్పుడు అదే ఆసక్తి కలిగి ఉండాలి. అప్పుడు ఎట్లున్నావో ఇప్పుడు కూడా అదే ఆసక్తి నీలో నాలో మనలో కలిగి ఉండాలని దేవుడు ఫినెహాసు ద్వారా మనకు హెచ్చరిక చేస్తూ వస్తున్నాడు కదా. ఫినెహాసు ఎలాంటి వాడంట? ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు? మాదిరికరమైనటువంటి చెడుతనాన్ని చంపివేస్తూ వచ్చినాడు. నువ్వు చేసేది కరెక్ట్ కాదని చెప్పి చెడుతనాన్ని చంపివేస్తూ వచ్చినాడు. దేవుని కోపాన్ని ఆపేస్తూ రోషం కలిగి దేవుని కొరకై భక్తి కలిగి జీవిస్తూ వచ్చినాడు. మరి దేవుని మనసు కలిగి జీవిస్తూ వచ్చినాడు. అలాంటి వ్యక్తులంగా దేవుని మనం కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.